హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణి ఛానల్. ఫ్రెండ్స్ హాయ్ హాయ్. అయ్యో బొట్టు ఉంది, మీకు కనిపించట్లేదు. ఇగో చూడండి, బొట్టు అయితే ఉంది, సారీ ఫ్రెండ్స్. అయితే ఈరోజు నేను మీకు ఒక లాంగ్ వీడియో చేయడానికి అయితే ముందుకు వచ్చేసాను. బట్ నేను ఇలా మరి లాంగ్ వీడియో అంటున్నావు, మరి చేత పట్టుకున్నావు ఏంటని మీరు అంటున్నారు కదా. లేదు, మీకు ఒకటి చూపిద్దాను. ఫస్ట్ అది చూపిస్తాను, తర్వాత డీటెయిల్స్లోకి వెళ్దాం. వెల్కమ్ టు రాణి ఛానల్. వీడియోలోకి వచ్చేసేయండి ఫ్రెండ్స్. రండి 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 రండి. ఇదిగో ఓకేనా, కనిపిస్తున్నాయా? ఇది ఇప్పుడు వెళుతూ బట్టలు, ఇవి నా మేకప్ సామాను, ఇది బ్యాగు, ఇది ఎక్స్ట్రా బ్యాగు, అంటే 2 బ్యాగులు తెచ్చుకోమన్నారు. సో బ్యాగు, అబ్బా అర్థమైపోయింది నువ్వు ఎక్కడికో వెళుతున్నావు అని. టూర్కి అయితే ఏంటమ్మా, మొన్ననే కదా మైసూర్ వెళ్ళావు, తిరుపతి వెళ్ళావు, మళ్ళీ ఇంతలోకి ఏం ప్రయాణం పెట్టుకున్నావు తల్లి అని అంటున్నారు కదా. సరే కానీ ఇప్పుడు మీరు గెస్ చేయండి, ఎక్కడికి వెళ్ళుంటానంటారు? అంటే బట్టలు చాలా లగేజ్ పెద్దగా కనపడుతుంది కదా, అందులోనూ 2 బ్యాగులు, ఇదొక బ్యాగ్ ఇదొక బ్యాగు, చాలా పెద్దగా ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా నేనేమేం చూపించాను అనేది. సో వీడియోలో ఏం చూపించాను? బట్టలు చూపించాను. సో కాబట్టి ఈవిడ ఎక్కడికో వెళుతుంది. మొత్తానికి మొన్ననే కదా తిరుపతి వెళ్ళి వచ్చింది, మైసూరు వెళ్ళి వచ్చింది, ఇంతలోకి మళ్ళీ ఎక్కడికో ప్రయాణం కట్టిందని అర్థమైపోయింది. సో మీకు అందరికి అర్థమైపోయింది కదా. కానీ ఎక్కడికి ఏంటనేది గెస్ చేయలేకపోతున్నారు కదా. వెయిట్ అండ్ వాచ్, చెప్తాను. అయితే ఇది ఒక రోజు ట్రిప్ కాదు, మేబీ 4-5 రోజులు ట్రిప్ పడుతుంది అనుకుంటా. జస్ట్ కానీ ఒక వారం కూడా పట్టొచ్చు వెదర్ని బట్టి. కానీ ఎక్కడికి వెళుతున్నాను, ఎందుకు ఇంత సడన్ గా అసలు అప్డేట్ మాకు ఇవ్వలేదు అంటే సడన్ గా వెళ్ళిపోతున్నాను, నాకు కూడా తెలీదు. యాక్చువల్లీ మా ఫ్రెండ్ వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒక 2-3 మంత్స్ బ్యాకే టికెట్లు బుక్ చేసుకున్నారనమాట. అయితే వాళ్ళు అందులో ఒక పర్సన్ అనమాట రావట్లేదు అని చెప్తే, ఇక సో నీకు ఇంట్రెస్ట్ ఉందా వస్తానంటే, ఇప్పుడు మా వారిని అడిగితేను ఓకే ఎగిరికి అంతేసాడు అనమాట. ఓకే, నా బదులు వాళ్ళు చూపిస్తానంటున్నారు కదా, సో ఐఎమ్ హ్యాపీ, నువ్వు మరి వెళ్ళి తిరిగేసిరా అని చెప్పారు. సో మొత్తానికైతే ఒక వారం రోజుల పాటు నేనైతే మీ అందరికీ అసలు కళ్ళు విందుగా అయ్యేటట్టు మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి వెళ్తున్నాను. మెయిన్ నేను వెళ్ళడానికి రీజన్ కూడా అదనమాట, నాకు ఒక వీడియోస్ దొరుకుతాయి పెట్టాను పోస్ట్ చేయడానికి. ఎందుకంటే డైలీ ఇంట్లో వీడియోస్ ఏం పెడదాం అబ్బా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో కాబట్టి నాకు ఒక వీడియోస్ కూడా దొరుకుతాయి అని చెప్పేసి వెళ్తున్నాను. ఇందుకీ నాంచన్ గానీ ఎక్కడికి వెళ్తున్నాను అని అనుకుంటున్నారు కదా. రెండు ఎక్కడికి అనుకుంటున్నారా? మీరందరూ వినిందేనండి. ఇప్పుడు ఈ మధ్య బాగా టాక్ అయిపోతుంది కదా, ఈ 1 మంత్ 1 వీక్ లో అందరు ఎవరి నోటి విన్నా అదే పదం వినిపిస్తుంది. అక్కడికి వెళుతున్నాను నేను. ఎక్కడికి అనుకుంటున్నారా? కుంభమేళాకి వెళుతున్నాను ఫ్రెండ్స్. వెల్కమ్ టు కుంభమేళా. అసలు ఇందులో అదృష్టం ఏంటంటే, అదృష్టం అంటే నాది 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 ప్రపంచంలో ఎవరైనా అదృష్టవంతులు ఉన్నారంటే అది నేననమాట. ఎందుకంటే కాశీకి నేను ఇప్పుడు దాదాపు 2 times రిజర్వేషన్ చేయించుకున్నాను ఫ్రెండ్స్. ఒకసారి మా ఫ్యామిలీ మొత్తం, అప్పుడు మా అత్తగారు భయపడి అంత దూరం వెళ్ళలేదు. సో ఆవిడ కొంచెం మా అత్తయ్యకి చాలా భయాలన్నమాట. సెకండ్ సారి నేను ఒక్కదాన్నే బుక్ చేసుకున్నాను. ఇంకొక 2 days లో వెళ్తామనగా అది కూడా క్యాన్సిల్ అయ్యి వచ్చింది. మొత్తానికి ఎందుకో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే కాశీ చూడగలుగుతానా, ఎందుకు నాయన నన్ను రానివ్వట్లేదు అని ఎంతో ఏడ్చాను. సో దేవుడు, నేను మామూలుగా చిన్న గిఫ్ట్ అడిగాను, చిన్న గిఫ్ట్ కాదే, నేను నీకోసం పెద్ద గిఫ్ట్ వెయిట్ చేసి పెడితే చిన్నదాని కోసం కక్కుర్తి పడతావు ఎందుకు అన్నట్లు. కాశీ అనేది విడిగా టైం అందరూ చూసారు, కానీ కుంభమేళా కోట్ల మంది సాధువుల మధ్య, కోట్ల మంది ప్రత్యేకమైన రోజుల మధ్య చూడటం అనేది అందరి వల్ల కాదు. అలాంటి రోజున నేను నీకు ఆహ్వానం ఇస్తే ఎందుకు అంత తొందరపడుతున్నావు అని చెప్పేశాడు అనమాట. సో కాబట్టి నా బాధ, నా ఏడుపు విని కుంభమేళాకి ద్వారం తెరిచారు శివుడు నా కోసం, పరమేశ్వరుడు. సో నా చిరకాలకు కోరిక నెరవేరబోతుంది ఫ్రెండ్స్. మీరందరూ కలిసి నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి. సరే దాని ఏముందిలే, ఇవాళ రేపు అందరు కుంభమేళాకి వెళ్తున్నారు కదా, మేము కూడా ఒకవేళ అదృష్టం బాగుంటే మేము కూడా వెళ్తామేమో. లేకపోతే ఆల్రెడీ మేము కాశీ చాలాసార్లు వెళ్ళి వచ్చాం కదా, అందులో ఏముంది, నువ్వు చూడు, నువ్వు వీడియోస్ చూసి పెట్టినా పెట్టకపోయినా మేము ఆల్రెడీ చూస్తున్నాలే మీరు అందరూ అనుకోవచ్చు. కానీ ఇక్కడ మీకు ఒక ట్విస్ట్ ఉంది, కానీ అది నేను ఇప్పుడు చెప్పను. ఎందుకు అంటారా? నేను ఓన్లీ కుంభమేళాకి మాత్రమే కాదు, ఇది టూర్ ప్యాకేజ్ అన్నమాట. సో కాబట్టి 1 వీక్ అన్ని హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరుతుంది.
దారి పొడుగుతా ఎన్ని ఎన్ని అయితే మేము చూసుకుంటూ పోతూ ఉంటాం. అవన్నీ నేను ఇప్పుడైతే చెప్పను. అన్నిటికి మించి ఒక టూర్ అయితే వెళుతున్నాం అనమాట. అది సరే చెప్తానులెండి. నేపాల్ కూడా వెళ్ళిపోతున్నాను. చెప్తాను. సో, నేపాల్‌లో 4 డేస్ ఉండబోతున్నాను. మేబీ 3 డేస్ ఉండబోతున్నాను. నేపాల్ సైట్ సీన్ మొత్తం మీకు చూపిచ్చేస్తాను. ఇవి 2 రిలీజ్ చేశాను. కానీ మిగతావి మాత్రం నేను రిలీజ్ చెయ్యను. ఎందుకంటే అవన్నీ సస్పెన్స్‌లో అలా పెడతాను. మీరు గాని లైవ్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే రాణి ఛానల్‌ని చూస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ 1 వీక్ ఆర్ 5 డేస్ నేను ఎక్కడెక్కడ తిరగబోతున్నాను, ఏమేంటి స్పెషల్‌గా చూడబోతున్నానో అవన్నీ కూడా మీకు వీడియోస్ తీసి పోస్టు చేస్తానన్నమాట. సో, కాబట్టి వెయిట్ అండ్ వాచ్. నేనైతే ఇక్కడ చెప్పను. ఎందుకంటే చెప్తే సర్ప్రైజ్ మిస్ అయిపోతారు కాబట్టి. ఇక కుంభమేళా విషయానికొస్తే ఫ్రెండ్స్, ఇది ఆషామాషి కుంభమేళ కాదు. ఎందుకంటే ప్రతిసారి వచ్చేదానికన్నా కూడా ఈసారి చాలా ప్రత్యేకతోడు. కొంతమందైతే అంటున్నారు, నిజమో అబద్ధమో నాకైతే తెలీదు కానీ, మనిషి పుట్టినప్పటి నుంచి రాలేదట ఈ కుంభమేళ. అంత ప్రత్యేకతోడు వస్తుందంట ఈసారి. నక్షత్రాలు, రాసులు అలా మంచిగా కుదిరాయని చెప్తున్నారు. సో, అలాంటి పర్వదినమైన కుంభమేళాకు నేను వెళుతున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫ్రెండ్స్, ఇంకొకటి బ్రేకింగ్ న్యూస్ మీకోసం. మోనాలిసా అని ఇప్పుడు ఈ మధ్య మోనాలిసా ట్రెండింగ్ అయిపోయింది కదా. మీకోసం మోనాలిసా ఎక్కడున్నా వెతికి పట్టుకొని మరి వీలైతే లైవ్ కానీ వీడియో కానీ చేయడానికి ట్రై చేస్తాను. సో, వెయిట్ అండ్ వాచ్. సో, కాబట్టి ఫ్రెండ్స్, మహాద్వాగ్ ఇప్పుడు మనము కాశీలో చాలా మీ అందరికి తెలుసో లేదో, కాశీ వెళ్లకుండా కూడా గంగా హారతిని అక్కడుండి మనము హారతి అక్కడ ఇస్తుంటే ఇక్కడుండి లైవ్‌లో టీవీలో చూసి కళ్ళకద్దుకుంటూ ఉంటాం కదా. సో, నేను కూడా ఇప్పుడు ఈ 4, 5 రోజులు కుంభమేళా జరగబోయేవన్నీ కూడా మీకు లైవ్ ఇస్తుంటాను. సో, దయచేసి అక్కడ జరిగేవన్నీ కనులారా చూసి ఆనందపడి వీలైతే హారతులు గిట్లా ఏమైనా చూపిస్తే కళ్ళకద్దుకొని తరించండి. ఎందుకంటే ఆ పుణ్యంలో మనం కూడా ఒక వంతు భాగం పంచుకుందాం అని చెప్పేసి నాతో పాటు మిమ్మల్ని తీసుకెళ్ళలేకపోయినా నా ఫోన్‌లో నుంచి మిమ్మల్ని వెంట పెట్టుకొని తీసుకొని వెళ్తున్నానన్నమాట. సో, కాబట్టి ఎంతో పర్వదినమైన ఈ రోజుల్లో కాశీనాథుని చూడటం ఒక అదృష్టం అయితే, కుంభమేళాలో సాధువులను చూడటం ఇంకొక అదృష్టం అయితే, మోనాలిసా ట్రెండింగ్ అయిన చుట్టూ ఇంకొక వైరల్ అయితే, అన్నిటికీ మించి అంతా ఎంతో పవిత్రమైన గంగా జలాన్ని మీ నెత్తిన అక్కడ నుండి ఇలా చల్లుతాను, మీరు ఇలా పెట్టేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? జస్ట్ జోక్ అనమాట. జోకింగ్ కాదు. ఒకవేళ మేబీ హారతి అక్కడ నుండి అద్దుకున్నప్పుడు నీళ్ళు కూడా ఇలా ఉండే ఫలితం ఉంటుందేమో మేబీ. ఓకేనా ఫ్రెండ్స్? సో, నేను చెప్పాలనుకున్నది చెప్పింది, చెప్పబోయేది, చెప్పాలనుకున్నది చెప్పింది అంతా ఇదేనమాట. సో, ఓకే. అదృష్టమైన కుంభమేళాలకి కోట్ల మంది జనాల మధ్య అందరూ రాలేదు ఫ్రెండ్స్. నిజంగా ఇప్పుడు నేను వెళ్తున్నానంటే నేను కూడా చాలా ఒక భయంగా వెళ్తున్నాను. ఇప్పుడు ఇన్ని రోజులు మా వారిని ఒక్కడిని వదిలేసి వెళ్తున్నాను. ఎందుకంటే మన హౌస్ వైఫ్స్‌కి పిల్లలు అని ఇంట్లో ఫ్యామిలీస్, అత్తయ్య, మామయ్య, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్, కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్ సెట్ కాలేరు. ఇంకా కొంతమంది పిల్లలతోని. కాబట్టి అంత దూరం రావాలి అనే కోరిక ఉన్నా, నాయన్ని దేవుణ్ణి చూసి కళ్ళారా చూసుకోవాలని, తరించాలని ఆశలు ఎన్నో ఉన్నా కానీ ఈ కోరికలు తీర్చుకోలేక, అంటే ఈ ఈ దేవుడి దర్శనం అవ్వదేమో, అంత దూరం మాకు అదృష్టం లేదులే, ఈ జర్నీ చేయలేము అనుకోని అసంతృప్తి పడే వాళ్ళందరికీ కూడా సో, నేను చెప్పేది ఏంటంటే, దయచేసి నా వీడియోస్ చూడండి. మీకు ఇన్ని రోజులు మీరు రాకపోయినా అక్కడ జరిగే వైభవాన్ని మొత్తం మీ కళ్ళ ముందు నేను చూపిస్తాను. సో, అంతటి అదృష్టాన్ని నాకు ఇచ్చినందుకు ఆ పరమేశ్వరుడికి కృతజ్ఞతలు. ఆయన నా మీద దయించాడు ఫ్రెండ్స్. కాబట్టి ఎంతోమంది ఆడవాళ్ళకి కుదరదు. కాబట్టి ఫ్రెండ్స్, అలాంటి అదృష్టం నాకు దొరికింది. కాబట్టి ఇది నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు ఈ అదృష్టాన్ని మీరు పంచుకోవాలి అని చెప్పేసి నేను ఖచ్చితంగా వీడియోస్, లైవ్‌లు అన్నీ చేస్తాను. దయచేసి నా ఛానల్ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే ఇది ఎక్కువసేపు లాగలేదు. ఎందుకంటే బస్సు బయలుదేరుతుంది. నేను బయలుదేరుతున్నాను కాబట్టి. ఓకేనా? ఒక గంట, ఒక 2 గంటల్లో నాకు బస్సు ఉంది. కొంచెం నేను రెడీ అయ్యి ప్యాకింగ్‌లు అయ్యన్నీ మళ్ళీ ఇంకొంచెం పైన ప్యాకింగ్ చేసి ఇంకా ఓకేనా? నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. అందరూ కూడా క్షేమంగా వెళ్ళి మీ అందరికీ నచ్చేటట్లు వీడియోలు తీసుకొని, షార్ట్లు వీడియోలు తీసుకొని రావాలి అని చెప్పి ఆ సాధువులు మనకందరికీ నాగ సాధువులు వస్తారట. సో, ఆ నాగ సాధువులందరూ మన కళ్ళకి కనిపించాలని, కుంభమేళలో హారతులన్నీ మన కళ్ళకి స్పష్టంగా కనిపించాలి అని చెప్పేసి మీరందరూ కోరుకోండి, సంకల్పించండి. అన్నిటికీ మించి మోనాలిసా కూడా కనిపించాలని సంకల్పించండి. ఓకేనా ఫ్రెండ్స్? అన్నీ కూడా నా సాయశక్తిలా ప్రయత్నించి నేను వీడియోస్, షార్ట్లని
తీసుకొని వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సరే, బాయ్ బాయ్. నా ఛానల్ నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. రాణి 888 కొత్తగా ఛానల్ పెట్టాను. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.